ఓకే, ప్రార్థించినటువంటి మరి జ్యోతి గారికి, అలాగే వాక్య భాగం చదివిన దివ్యకు ప్రభునామను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో సుకుమార్ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని మనం చేస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనములండి. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని మరి పాఠ్య భాగంలోకి వెళ్ళిపోదాం. దయగలిగిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలమైన మేము ఈ చల్లపూట మీరిచ్చిన ఈ గొప్ప అవకాశానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా తండ్రి, సమయోచితమైన మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అంతటి జ్ఞానాన్ని మీరు నాయందుండి మాట్లాడించమని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా మట్టి మెదడులకునైనా ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథం అర్థం చేసుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి మీరు ఉంటున్న మహాలోకాలకునైనా చేరుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామన్న అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామములో వందనాలండి. నేటికి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము బైబిల్ నిజమైన దైవ గ్రంథమా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు శాస్త్రాలుగా పాఠాలను విడదీసినప్పుడు లేఖన శాస్త్రం అనే భాగంలో ఈ యొక్క పాఠాన్ని ఉంచారు. అదేవిధంగా మరి పరీక్ష వ్రాసేవారి గురించి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరంలో మరి మొదటి పాఠభాగంగా ఈ యొక్క పాఠం ఉంటుంది. బైబిల్ నిజమైన దైవ గ్రంథమా. ప్రియులరా, బైబిల్ గూర్చి చాలామంది చాలా రకాలుగా హేతువాదులు కానీ నాస్తికులు కానీ నేటికి మాట్లాడుతూనే ఉన్నారండి. మరి బైబిల్ గురించి ఎందుకండి ఇలా మాట్లాడతారంటే వారికి ఇంకొక పుస్తకం ఏమీ లేదు. ఎందుకంటారా, నేటికి ప్రపంచంలోన మన రాష్ట్రం కాదు లేదా మన దేశం కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకం ఏదైనా ఉందంటే నంబర్ 1 ప్లేస్లో బైబిల్ అనే చెప్పాలండి. అలాంటి బైబిల్ని ఏదైనా ఒక మాట అంటేనే వాళ్ళు వెలుగులోకి వస్తారు. ఆ వెలుగులోనికి వచ్చిన వారిని ఉతికి ఆరవేయడమే క్రైస్తవుడిగా మన బాధ్యత. ఏమంటారు? నేను చెప్పింది కాదండి, తీయండి, బైబిల్లో ఉంది కావాలంటే. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అన్నాడు. ఎలా అంట? యుక్త ప్రవర్తన అంటే అవతల వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో దాన్ని గ్రహించి దానికి సంబంధించిన దానికంటే వివరణ అధికంగా ఇవ్వాలి. మరలా నోరెత్తకూడదు. నోరు మూయించుట ఎవరి చిత్తం? దాన్ని మాట్లాడగలిగే కెపాసిటీ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? క్రైస్తవుడిగా మనకే ఇచ్చారండి. దేవుడు మనకి ఇచ్చిన ప్రసన్నత ఏదైనా ఉందా అంటే బైబిల్ గురించి ఎవరైనా కారు కూతలు కూసినా తప్పుడుగా మాట్లాడినా వాళ్ళ నోరు మూయించే భాగ్యాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. కనుక మనం ఏం చేయాలి? బైబిల్ మీద పూర్తి పట్టు సాధించాలి. ఏమండి,
ఈ ప్రపంచంలోని ఎక్కువ మంది ఎవరికైనా అనుచరులు అంటే ఫాలోవర్స్ అనుచరులు ఉన్నారంటే ఎవరండి? ఆయన యేసుక్రీస్తు వారండి. అభిమానులు కూడా ఉన్నారంటే ఆయనకే. అనుచరులైనా అభిమానులైనా, అభిమానులు అంటే ఫ్యాన్స్ అండి, ఏదో చిరంజీవికి మహేష్ బాబుకి ఉండే ఫ్యాన్స్ కాదు. వీళ్ళు ఈ రాష్ట్రానికే తెలుసు, పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవరో తెలియదు. క్రికెట్ ఉందనుకోండి, ఒక 2012-14 వరకు టెండూల్కర్ అంటే ఎవరో తెలుసు. ఆ తర్వాత తరానికి టెండూల్కర్ ఎవరో తెలియదండి. ఆ 2007 నుంచి ఆడే కోహ్లీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆడుతున్నాడు కనుక క్రికెట్కి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ అభిమానులు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆ ఫ్యాన్స్ కూడా చాలా పిచ్చోళ్ళు అయిపోయి అంటారండి. అలాగే యేసుక్రీస్తు వరకు కూడా అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు లేదా అనుచరులు వ్యక్తికి ఉన్న ఫాలోయింగ్ని బట్టి అవతల వ్యక్తి కూడా దాడి చేస్తూ ఉంటాడు. ఫ్యాన్స్ కొట్టేసుకోవడం ఎప్పుడైనా చూసారా? థియేటర్ దగ్గర జరుగుతుంటుంది, మీకు బాగా తెలియదు అనుకుంటాను, ఎందుకంటే సినిమాలకి వెళ్ళేవారికి అయితే బాగా తెలుస్తుంది. అలాగే యేసుని కానీ బైబిల్ని కానీ ఎవరైనా అంటే ఎవరు నిలబడాలి? ఇప్పుడు క్రైస్తవులుగా మనమే ఎదురాడాలండి. ఇలా జరుగుతుంది అని సుమారుగా 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టిన తర్వాత ఒక ప్రవక్త మాట చెప్పారండి. లూకా సువార్త 2వ అధ్యాయము 34 చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 34. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా, ఏమండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం అండి ఇది. పడుటకును తిరిగి లేచుటకును ఎవరంట? ఇశ్రాయేలీల్లో అనేకులు. వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఈయనంటే ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు. వివాదాస్పదమైన గుర్తు అంటే ఏంటనుకుంటున్నారు? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయిన వరకు ఆయన జీవితం అంతా కూడా ఒక వివాదం అండి, ఒక గొడవ. నేటికి చల్లారలేదండి అది. అవేంటో మీకు కొన్ని కొన్నిగా చెప్తాను. మొదట ఆయన పేరు గురించి వచ్చింది. ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, అమ్మా చదువురా. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏంటండి ఆయన పేరు? దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడిందంట. ఈ పదం మీరు ఇంకో దగ్గర చూడొచ్చు. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇప్పుడు ఆయన పేరేమో వాక్యం అని ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ఆయన ప్రారంభం నుంచి ఎక్కడ ఉన్నాడంట? ఇది యేసుక్రీస్తు వారి పరిచయం. ప్రియులరా, బాగా అర్థం చేసుకోండి. వీలైతే రాసుకోవడానికి ట్రై చేయండి, నోట్బుక్ తెచ్చుకున్న వాళ్ళందరూ. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉన్నది. ఆ తర్వాత దేవుని యొద్ద ఉన్నది. సమస్తమును, ఏదైనా కలిగింది, ఈరోజు మనం వాడుకునే వస్తువులు కానీ చూసే ప్రకృతులు కానీ ఏదైనా ఉంది అంటే
సమస్తమును ఆయన మూలంగా కలిగింది అంటున్నాడండి. కొంచెం 14 వచనం చూడండమ్మా కిందికి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏంటి? ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని యోహాను గారు తాను బ్రతికిన కాలంలో రాశారండి. ఆయన గురించి రాయబడింది ఎలా రాయబడిందో చూసారా? కృప అంటే దేవుడు కృప గురించి ఆయన్ని మనల్ని ఉచితంగా ఇచ్చాడండి. మన గురించి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి. కృపాకాలంలో ఉన్నాం ప్రస్తుతం మనం అందరం. ఆయన గురించి అర్థం చేసుకుని ఆయన గురించి బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ రక్షణ మార్గంలో ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సత్య సంపూర్ణుడు అన్నాడు కదా, ఆయన సత్యవంతుడండి. సంపూర్ణంగా 100కి 100 మార్కులు తెచ్చుకునే విధంగా బ్రతికడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అలా నివసించాడు మన మధ్య. ఆయనను గూర్చి భక్తుడైన యోహాను రాసిన చరిత్ర ఇది. అదేంది ఇప్పుడు మీకు యేసుక్రీస్తు అని గురించిన పరిచయం. ఈయన గురించి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారండి బైబిల్ గురించి కానీ. ఎందుకంటే ఆయనే వాక్యం కదా. ఆ వాక్యమైనా ఇగో ఈ పుస్తకం 66 గ్రంథాలు కలిగిన ఈ పుస్తకం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఏమంటున్నారంటే, ఒకటి, బైబిలు దేవుని పుస్తకం కాదు. ఎలా అంట? దేవుడు రాసిన పుస్తకం కాదు, మనుషులు కల్పించుకొని రాసింది, ఊహా చిత్రం మాత్రమే, ఊహగా వ్రాసింది మాత్రమే అని మాట్లాడుతున్నారు. ఇకపోతే ఎంతమంది వ్రాసినా సరే వ్రాసినట్లు చెప్తున్నారే కానీ వారు వ్రాసినట్లు సంతకం చేయలేదంట. రెండో పాయింట్, వారు వ్రాసినట్లు సంతకం చేయలేదంట. మూడోదండి, శాస్త్రానికి అతీతంగా ఉంది. మూడోది ఏంటండి? శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది, తప్పులు ఉన్నాయి, శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలండి. ఈ పదం ఎత్తిన శాస్త్రవేత్తలు. నాలుగో పాయింట్, చారిత్రాత్మక ఆధారాలు లేవు. బైబిల్లో చారిత్రాత్మక ఆధారాలు లేవు. ఐదోదండి, భౌగోళిక ఆధారాలు కూడా లేవు. ఎన్ని చూపించారు? భౌగోళిక ఆధారాలు కూడా లేవు. ఇకపోతే చివరిది, బైబిల్లో అశ్లీలత కనబడుతుంది. కాబట్టి బైబిల్ని ఈ కారణం చేత మేము ఒప్పుకోము. నువ్వు ఒప్పుకుంటే ఎంత, నువ్వు ఒప్పుకోకపోతే ఎంత? క్రైస్తవుడిగా ఈరోజు అనేక మంది, కొన్ని వేల కోట్ల మంది అండి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఇగో ఈ గ్రంథాన్ని పట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు. కాదని ఎవరైనా చెప్పమంటే చెప్పండి. తెలియదండి బైబిల్ గురించి ఎవరికి. తెలియకనే తప్పుడు కోతలు, కారు కోతలు కూస్తున్నారు. ఆధారాలు లేవు, చారిత్రకి విరుద్ధంగా ఉంది, శాస్త్రానికి విరుద్ధంగా ఉంది అనేసి. ఒక్కొక్కటి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దామండి. మొదటిది ఏంటంట, మనుషులు ఊహించి వ్రాసినట్టుగా ఉందన్నారు కదా. బైబిల్లోని 2 పేతురు అండి 1వ అధ్యాయము 20-21 వచనాలు, ఇది మీకు బాగా తెలిసినవే. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు. ఏంటి? మొదట ఏం రాశాడు? ఒకడు తన ఊహను బట్టి
చెప్పుట వలన లేఖనంలో ఏ వచనం ఏ ప్రవచనం పుట్టలేదు. ఫస్ట్ దానికి సమాధానం అండి. బైబిల్ ఎవరో ఊహించి వ్రాసినట్లు ఉందని మీరు అనుకుంటున్నారు కదా, నాస్తికులైనటువంటి వారు కానీ లేదా హేతువాదులు కానీ. దానికి బైబిల్లో నుంచే సమాధానం అండి. ఏదో ఎవరో ఊహించి రాసింది కాదండి ఇది. ఊహించి రాసింది అయితే బైబిల్ను రాసిన వారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. అప్పుడు మొదలుపెట్టిన మోషే దగ్గర నుంచి ముగించిన ఎవరు పద్మాసు ద్వీపంలో యోహాను గారు వరకు కూడా 1600 సంవత్సరాల కాలం పట్టింది ప్రియులరా. సుమారుగా 42 మంది వ్యక్తులు రాశారు. మోషే కాలానికి సంబంధించిన వ్యక్తి యోహాను గారు కాదు, యోహాను కాలానికి సంబంధించిన వ్యక్తి మోషే గారు కాదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? వీళ్ళలో ఎవరికి ఏది కూడా ఫ్రెండ్షిప్ లేదు, అటాచ్మెంట్ లేదండి. ఎవరి కాలానికి వారికి సంబంధించిన వారే. ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి సంబంధం లేదు. ఆయా కాలాల్లో ఉండి దేవుని ప్రేరేపితం వలన, దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరేపించడం వలన ఆయా సంగతులు ఆయా కాలాన్ని బట్టి మీరు చక్కగా బైబిల్ని అర్థం చేసుకునేటట్లు చదవగలిగితే వ్రాసిన వ్యాసం అంతా ఒకటే. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా చెప్పిన వృత్తాంతం అంతా ఒకటే, భావం ఒకటే. ఇది తెలియక వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? బైబిల్లోని తప్పులు ఉన్నాయి, ఇది ఊహను బట్టి వచ్చింది అని ఆలోచిస్తున్నారండి. ఊహల కింద చెప్పడానికి కాదండి ఇది. మీరు మనసు పెట్టి నేర్చుకుంటే మహా గనులు అయిపోతారు. మనసు పెట్టి చదవాలి ఏదైనా సరే. తప్పులు పట్టాలని చదివారనుకోండి మీకు తప్పుడుగానే కనబడుతుంది. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, పచ్చ కవర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుందంట. అలాగే మీకు కూడా ఒకవేళ అలాంటిది ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోండి. హేతువాదులైన వారు కానీ లేకపోతే నాస్తికులైన వారు కానీ బైబిల్ని తప్పు పట్టేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఎందుకంటే బైబిల్లోని తప్పులు లేవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనం పుట్టలేదంట. దేవుడు చూసారా ఎంత కరాఖండిగా చెప్పాడో. ఇదేంటండి, ఏ వచనం పుట్టలేదా? అవునండి, ఏ వచనం కూడా పుట్టలేదు. దేవుడు అనుకుంటేనే ప్రతిదాన్ని వ్రాయించగలిగాడండి. ఇకపోతే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 160వ వచనం చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 160. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ఏంటి వాక్యం యొక్క సారాంశం ఏంటంట? సత్యము అని చెప్పేసి దేవుడు వ్రాయించాడండి. గనుక ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదు. ధైర్యంగా నిలబడవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని. అవునా కదా? మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా బైబిల్ మాత్రమే నిజమైన దైవ గ్రంథం అండి. ఈ ప్రపంచ చరిత్రలో మీరు నాకంటే వెనక్కి వెళ్ళిన, నా తర్వాత వచ్చిన తర్వాతైనా సరే, సుమారుగా క్రీస్తు పుట్టకముందు దగ్గర నుంచి క్రీస్తు పుట్టిన తర్వాత వరకు ఎవరు కూడా బైబిల్ని తప్పుపడడానికి లేదండి. నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఎంత బాగుందండి అసలు. ఇది సారాంశం అన్నాడు కదా, దాని గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రక్షణ గురించి కొన్ని మాటలు ఉంటాయండి బైబిల్లోని. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 9 అండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుని మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చాలు తల్లి. ఇక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే మీకు రక్షణ అని రాయబడింది. అవునా కదా? ఇప్పుడు ఇలాంటివి ఒక 3 సందర్భాలు ఉన్నాయి. వీటిలన్నిటిని మీరు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, కలుపుకొని ఈ 3 వృత్తాంతం కలిపి ఒక సారం వస్తుంది. దాన్ని పూర్తిగా చివరికి తీసింది సత్యం. దాని కింద మాట చూద్దాం. ఒక్క నిమిషం 14 ఒక్క నిమిషం తల్లి 13 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో. ఇదేంటండి ఇక్కడ ఇలా ఉంది? పైన ఎలా ఉంది? ప్రభు అని, యేసువారు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే విశ్వసిస్తే రక్షణ అని రాయబడింది. 13కి వచ్చేటప్పటికి నామమును బట్టి, యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షణ అని ఉంది. ఇదొకలా ఉంది. ఒప్పుకుంటే రక్షణ ఒక చోట ఉంది, ప్రార్థిస్తే రక్షణ అని ఒక చోట ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయంకి వెళ్దాం. చిన్న చిన్న కాంట్రవర్సీలు అండి. ఇవన్నీ తెగొడితేనే చక్కగా అర్థమవుతుంది బైబిల్. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? నోటితో ప్రభు అని ఒప్పుకుంటే చాలన్నాడు. దాని కింద వచనంలో ఏముంది? ప్రార్థిస్తే రక్షణ అని ఉంది. ఇక్కడ చూడండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చాలమ్మా, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అన్నాడు. అంటే మొదట ఏం చేయాలి? యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకొని ప్రార్థించిన తర్వాత నువ్వేం చేయాలా? బాప్తిస్మం తీసుకోవాలా. ఇవన్నీ జరిగితే రక్షింపబడిపోతావా? కాదండి. అంతము వరకు సహిస్తేనే రక్షణ అని మరొక చోట రాయబడింది. ఈ 4 ఏం చేయాలి? నువ్వు బాగా పరిశీలించి పరిశోధించి అర్థం చేసుకుంటే అప్పుడు దాని సారాంశం తెలుస్తుంది. అప్పుడు నువ్వు సత్యంలో అడుగుపెట్టినట్టు. అది వ్రాయించిన మాట. నీ వాక్య సారాంశము సత్యము అంటే ఏంటనుకుంటున్నారు? అది స్టాండర్డ్ అయినదని. దాన్ని ఎవడు తుడిపేలేడు. ఇదేం బోర్డు కాదు రాసి తుడిపేయడానికి. రాజ్యాంగం ఉందండి. తరతరాలుగా రాసుకుంటూ వచ్చారు. రాసుకుంటూ వచ్చిన తర్వాత ఉరితీతను ఏం చేశారు? కొద్ది కాలం తర్వాత ఆపేశారు. నేరాలు బాగా అధికం అయిపోతున్నప్పుడు మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ చట్టాన్ని అమలు చేశారు. అంటే ఏంటి? ఇది సవరణలు చేస్తూ వచ్చారు. మొదటేమో వద్దనుకున్నారు. మొదట శిక్షణ అమలు చేయాలనుకున్నారు. కఠినమైన నేరస్తులకు, నేరగాళ్లకు ఆ శిక్షణ అమలు చేయాలని అనుకుని కొద్ది కాలం చేసి మళ్ళా ఇది ఇలా అయితే కుదరదనుకొని మళ్ళీ కొద్ది కాలం ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళా కసబ్ విషయంలో మళ్ళీ ఉరితీతను బయటికి తీసుకొచ్చారు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? రాజ్యాంగంలోని సవరణలు. ఒక చోట ఒకలాగా మార్చుకుంటూ వస్తున్నారు. దేన్ని? మనం భారతీయులుగా దేనిని ఆదర్శంగా పెట్టుకుని బ్రతకాలనుకుంటున్నామో తప్పులు చేయకుండా దానిని, ఆ రాజ్యాంగాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చారు. ఏమండి, మీరు అబ్రహాం కాలం దగ్గర నుంచి లేదా ఆదాము దగ్గర నుంచి నేటి వరకు ఏదైనా ఉంది అంటే బైబిల్లో ఏ రోజు కూడా దేవుడు ఇలా రాసి మరలా ఇలా తుడిచిపెట్టేసినట్లు మీకు ఎక్కడ ఉండదండి. బైబిల్ అంటేనే నిజమైనది దైవగ్రంథం. ఎందుకు? నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. అంటే ఇది తప్పితే నీకు ఇంకొక గతి లేదు. నువ్వు దేని దగ్గరికి రావాలి? దీని దగ్గరికి మాత్రమే నువ్వు రావాలి. నువ్వు బైబిల్ దగ్గరకు వస్తేనే నీలో ఉన్న లోపాలేంటో బయటకు వస్తాయి. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? అర్థమండి ఇది మన లోపల ఉన్న అంతరంగిక ముఖాన్ని చూపిస్తుంది. బాహ్య ఉన్న ఈయన ఒక్క ముఖాన్ని కూడా దీంట్లో చూసుకోవచ్చు. అంత చక్కగా స్కాన్ చేసి చూపిస్తుంది. అందుకనే నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఇందులో తప్పులే ఉండవండి. తప్పు పట్టాలని చదువుతున్నావు గనుక నీ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకటి పూర్తి అయిపోయింది కదా. ఏంటి?
బైబిల్ ఊహించినది అని అనుకున్నాడు కనుక మొట్టమొదటిగా చూపించేశాను. మొదటి పేతురు రాసిన 2వ పత్రిక గుర్తుంది కదా, మీరు రాసుకుంటే చాలు, మీ మనసులో భద్రం చేసుకుంటే చాలు. ఒక ఊహను బట్టి పలికింది కాదు, దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం ఇది. ఎవరో కల్పితం చేస్తే వచ్చిందని అనుకోవచ్చు మీరు ఒకవేళ. ఎందుకంటే నేను పడ్డానండి, స్వయంగా నేనే పడ్డాను ఈ బాధలన్నీ. అందుకే చాలా కాలం ఆలోచించి పాఠం చెప్పడానికి దిగాను రంగంలోకి. ముందుకెళ్ళాక ఒక మంచి లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు 2వ కాంట్రవర్సరీ చూద్దాం. ఏంటి? వ్రాసినట్లు సంతకాలు పెట్టలేదన్నారు కదా, దీని గురించి చివరిలో చెప్తాను. ఈ పాయింట్ ఎవరు మర్చిపోద్దు. 3 దాంట్లోకి వెళ్ళిపోదాం. శాస్త్రానికి దూరంగాను, శాస్త్రపరమైన అంశాలకి వ్యతిరేకంగాను ఉందన్నారు బైబిల్. ఏంటి? ఈ శాస్త్రవేత్తలు బైబిల్ని ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అంటే వీళ్ళు ఎప్పుడు పుట్టారు? బైబిల్ పుట్టిన తర్వాత కదా శాస్త్రం అనేది పుట్టింది. బైబిల్ని చూసే కాపీ కొట్టే శాస్త్రం రాశారు, శాస్త్రవేత్తలు అయ్యారు. దాన్ని పరిశోధించి మరి బైబిల్ తప్పు అంటారు ఏంటండి? బైబిల్లో శాస్త్రపరమైన ఆధారాలు ఏమంటారు చూద్దాం. అంతరిక్ష శాస్త్రం, కాస్మాలజీ. నేనున్న శాస్త్రవేత్తలు ఒకవేళ ఎవరైనా ఉంటే అంతరిక్షం గురించి కానీ, గ్రహాల గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ చేసిన ఎన్నో పరిశోధనలు కొన్ని విషయాలు తెలియజేశారు. వాటి విషయం మనం కూడా ఆలోచిద్దాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 4వ వచనం ప్రియులరా. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఏం పెట్టాడంట? పేర్లు పెట్టాడంట. ఏమండి, కీర్తన గ్రంథం ఎప్పుడు రాయబడింది అనుకుంటున్నారు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు 1600 సంవత్సరాల క్రితం రాయబడిందండి. క్రీస్తుకు పూర్వం 1500 1600 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం ఇది, కీర్తన గ్రంథం. ఈ శాస్త్రవేత్త ఎప్పుడు పుట్టాడు? నిన్న కాక మొన్న. ఏమంటున్నాడు పుట్టి? బైబిల్లో శాస్త్రపరమైన వైరుధ్యాలు ఉన్నాయి, శాస్త్రానికి అతీతంగా ఉంది. ఏంటి? ఈ నక్షత్రాలని దేవుడు పెట్టాడు అన్నాడు కదా, ఈ నక్షత్రాలను చూసే కదలికలు ఉన్నాయని, లేదా ఇవి కాలాలు మారడానికి కారణమని, సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు ఒక నక్షత్రం, వీళ్ళందరూ ఎలా వచ్చారు? వీటిని చదివి స్కాలర్స్ అయ్యారు, అంటే శాస్త్రులు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ ఆయన పేర్లు పెడుతున్నాడు అంటే అండి. దేవుడు సృష్టించాడు కదా నక్షత్రాలని, ఏ దానికి ఏం పేరు పెట్టాలని తెలీదా? తెలుసండి మీకు. మీరందరూ పెళ్ళైన వాళ్ళే, పెళ్లి కాలం ఎవరు ఉంటే తెలుసుకోండి. పంతులు పెళ్లి చేస్తాడండి. పెళ్లి చేశాక ఈ ఫిబ్రవరి మొదలుకొని మార్చి, ఏప్రిల్, మే మొదటి వారం, జూన్ మొదటి వారం వరకు పెళ్ళిళ్ళ సీజన్ అండి ఇదంతని. పెళ్ళి అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి చూపిస్తాడు. ఏంటి? ఒక నక్షత్రం, అరుంధతి నక్షత్రం. ఈ కాలాల్లోనే అది క్వశ్చన్ మార్కులోని 7 నక్షత్రాలు సముదాయంగా ఏర్పడి అక్కడ కనబడుతుందండి. చూపించిన వ్యక్తికి కూడా తెలియదు. అమ్మ చూడు అరుంధతి నక్షత్రం, అది అరుంధతి నక్షత్రం అని ఏమని తెలుసా? పేరు ఏర్పాటు చేశారు అంతే. అది తప్పితే మళ్ళీ ఈ కాలాలు దాటిన తర్వాత మళ్ళీ కనిపిస్తుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు. నక్షత్రాలను పేర్లు పెట్టింది ఆయనే, కదిలించేవాడు ఆయనే. వీళ్ళేం చేస్తున్నారు? పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా ఉంటుందండి. కనుక బైబిల్ ఎక్కడ తప్పు కాదు ప్రియులరా. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, పేర్లు ఏం పెట్టాడో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31వ వచనం ప్రియులరా. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షికకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను
వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఏమంటున్నాడు? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రములను వచ్చినట్లు చేయగలవా? మీకు ఇప్పుడే ఒక నక్షత్రం గురించి ఉదాహరణ చెప్పాను అండి. ఈ 4 నెలల్లోనే కనిపిస్తుంది, తర్వాత కనిపించదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అది కనిపించకుండా దాన్ని బంధిస్తున్నాడు. అది ఆ కాలంలోనే వస్తుంది, మరొక కాలంలో అది మీకు కనిపించదు. దేవుడు చూసారా, ఇక్కడ నక్షత్రం గురించి బంధించేది నేనే, విడుదల చేసేది నేనే, అది ఏ కాలంలో రావాలో ఆ కాలంలో దాన్ని పంపించేది నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఈ నక్షత్రాలను చూసి పరిశోధించిన ఈ శాస్త్రవేత్తలు బైబిల్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మరి వీళ్ళని ఎండబెట్టాలి కదండి, వాక్యానికి వేసి చిత్తకొట్టాలి కదండి. ఒక నక్షత్రం దగ్గరే వీళ్ళు పడిపోతే మరి శాస్త్రంలో ఉన్న అనేకమైన చాలా వాటి ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ పరంగా ఆలోచిస్తే ఎన్నిటిలో పడిపోతారు? చూద్దాం, ముందుకెళ్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం అండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను పేర్లు చెప్తున్నాడు చూడండి, నక్షత్రాల పేర్లు చెప్తున్నాడు. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. ఏంటంట? ఈ నక్షత్రాలు చేసింది ఎవరంట? దేవుడు. మరి నువ్వేంటయ్యా శాస్త్రంలో తప్పులున్నాయని, బైబిల్లో తప్పులున్నాయని? బైబిల్ పుట్టిన తర్వాతే శాస్త్రం పుట్టింది. ఈ శాస్త్రాన్ని నువ్వు 10th క్లాస్ తర్వాత, 12th తర్వాత, లేకపోతే డిగ్రీకి వచ్చి, లేకపోతే తర్వాత ఓ PhD చేసో ఇంకా జ్ఞానం ఎక్కువైపోయాలని నువ్వు చదివి పిచ్చోడు అయిపోయావు. కానీ లిమిట్ ఉంటుంది దేనికైనా. అక్కడ వరకు చదివితే నువ్వు మంచోడుగా ఉంటావు, లేదనుకో గడ్డలు అన్నీ పండిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు శాస్త్రవేత్త ఎవరండి? నా దృష్టిలో పిచ్చోడు అంటానండి నేను. బైబిల్ని తప్పు పడితే బైబిల్ని తప్పు పడితే ఎవరు? పిచ్చోడు. ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ ఉన్నాయండి. యోబు గ్రంథంలో చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ చాలా పాఠాల్లో విన్నారు. మచ్చుకు మనకు సమయం లేదు, నాకు ఇచ్చిన సమయం 45 నిమిషాలే. 45 నిమిషాలకి ఎక్కువ చెప్పానుకో మీరు వినరు, మీకు బోర్ కొట్టేస్తుంది. నాకు ఇచ్చిన టైంలో నేను ముగించేయాలి కనుక కొన్నే చెప్తాను, ఓకేనా? నక్షత్రాలను దేవుడు చేశాడు, నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడు. వీటిని కాదనడానికి మీకు ఎవరికి రైట్స్ లేవు, మీకు అధికారం లేదు. వాటిని చదివే మీరు ఏం చేశారు? శాస్త్రానికి శాస్త్రవేత్తలు అయ్యారు, కానీ మీకు ఇంకొక దారి లేదు. అప్పుడు ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త ఉన్నాడండి, నక్షత్రాలు కదలవు అన్నాడు. కొద్ది కాలం తర్వాత ఎడ్మండ్ హేలీ వచ్చిన తర్వాత ఏం చేశాడు? నక్షత్రాలు కదులుతాయి అన్నాడు. అవునా కదా? మీకు ఇవన్నీ బాగా పరిచయమైన పదాలే. నక్షత్రాలను కదిలించేవాడు, నడిపించేవాడు, ఆయా కాలాల్లో రప్పించేది ఎవరిప్పుడు? దేవుడు. నువ్వు కాదండానికి కుదరదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్మాలంతే. నమ్మనంటే పోతావు నరకానికి. నేను ఈ పదం నేను కూడా చెప్పట్లేను, దేవుడే స్వయంగా రాయించి పెట్టాడు. నమ్మేవా రక్షణలోకి వస్తావు, నమ్మలేదా శిక్షకు పాత్రలైపోతారు. ఇంకో పాయింట్కి వెళ్ళిపోదాం, 4వ పాయింట్కి వెళ్ళిపోదాం. 2 చెప్పలేదు నేను, బాగా గుర్తుపెట్టుకోండి. 3 చెప్పాను, 4 చెప్పండి. 4 ఏంటి? చారిత్రక ఆధారాలు లేనట్టుగా బైబిల్ కనబడుతుంది అన్నారండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు పుస్తకం తీయండి ఒకసారి. చారిత్రకంగా ఆధారాలు లేవా? ఎవరు చెప్పారు? బాగుంటుందండి బైబిల్, చదివే కొద్ది కొత్తగా ఉంటుంది. ఒక సినిమా చూసారనుకో మీరు, చూసిందే కదా అని ఉంటుంది. పేపర్ చదివారనుకో, ఇది నిన్నట్టు పేపర్, ఈరోజు పేపర్ ఏదైనా అడుగుతారు. పేపర్ చదివే అలవాటు ఉంటే వార్తలు వస్తున్నాయి, అదే పదే అదే వార్త వస్తుంది అనుకోండి, చిరాకు రాదా మీకు? కొత్తవి కావాలి న్యూస్. అందుకే బైబిల్ చదివి చూడండి ఎంత కొత్తగా కనబడుతుందో. తీసారా?
ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలోని మీకు ఒక మాట చూపిస్తానండి. మన దేశం ఏం దేశం ఏమండి? భారతదేశం. భారతదేశానికి పూర్వం పేరేంటి అనుకుంటున్నారు? హిందూ దేశం అని నామకరణం ఉండేది. ఇప్పుడు మన మోడీ గారు భారత్ అని పిలవాలని మొట్టమొదటిసారి ఎక్కినప్పుడు పరిచయం చేశాడు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇండియన్స్ అంటారు, ఇండియా అంటారు మన దేశాన్ని. అలా కాదు, భారత్ అని పెడదాం అనుకున్నారు. సరే, భారత్ అని అలవాటు చేశారండి. అక్కడి నుంచి మన క్రికెటర్స్ వెళ్ళినా ఇక్కడి నుంచి అక్కడ క్రికెటర్స్ వచ్చిన ఏమనేవారు? భారత్ భారత్ అని పిలవాలని చెప్పి భారత్ అని పిలిచారు. ఇప్పుడు ఈసారి ఎక్కిన తర్వాత ఏం చేశాడు తెలుసా? హిందుస్థాన్. ఏంటంట? ఎప్పుడుది ఇది? మీకు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, చూడండి, చూపిస్తాను. ఎస్తేరు మొదటి అధ్యాయం మొదటి వర్షంలోనే ఉందండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వర్షంలోనే ఉంది. అహష్వేరోషు దినములలో అది ఏంటంట? హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు అన్నాడండి. ఏంటి? మొట్టమొదటి వచనంలోనే ఏముంది? మన దేశ చరిత్ర దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు. మీకు పుస్తకం పరిచయం చేస్తాను. ఏ పుస్తకం ఎప్పుడు ఏ కాలంలో రాయబడింది అనేది, ఓకేనా? ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఎప్పుడు ఏ పుస్తకం ఏ కాలంలో రాయబడింది అనేది చెబితే మీకు ఇవన్నీ సులువుగా అర్థమైపోతాయి. ఎస్తేరు గ్రంథం ఎప్పుడు రాయబడింది, నెహెమ్యా ఎప్పుడు రాయబడింది, దినవృత్తాంతాలు ఎప్పుడు రాయబడ్డాయి, రాజుల గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఇకపోతే మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను, ఇవన్నీ ఉన్నాయి కదా పత్రికలన్నీ. వీటికి అన్నింటికి ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసినప్పుడు ఏ ఏ కాలంలో ఏ ఏ పుస్తకం రాయబడిందో మీకు తెలిసింది అనుకో, బైబిల్ చాలా అవలీలగా అలవోకగా అర్థమైపోద్దండి. మంచినీరు తాగితే ఏ అడ్డంకి లేకుండా ఎలా నీరు దిగిపోద్దో, ఎందుకంటే అన్నం తినాలంటే నవలాలి, నీళ్ళు తాగాలంటే అలా పెడితే చాలు, నీళ్ళలో వేసుకుంటే లోపలికి వెళ్ళి అంత చక్కగా అర్థమైపోద్ది బైబిల్. ఓకేనా? నెక్స్ట్ సారి సమయం వస్తే కనుక మీకు ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తాను. కనుక ఇప్పుడు మన భారతదేశం గురించి హిందూ దేశం అని ఎప్పుడు రాయబడింది? ఎస్తేరు గ్రంథంలో క్రీస్తుకు పుట్టక మునుపు, అంటే క్రీస్తుకు పూర్వం రాయబడింది. చారిత్రక ఆధారాలు ఏమంటారు ఏంటండి? మీకు ఇంకా బలంగా తీసుకెళ్ళిపోతే, ఎప్పుడైనా ఈజిప్ట్ చరిత్ర చదువుకున్నారా? చరిత్రలో ఈజిప్ట్ చరిత్ర ఉంటుందండి. ఐగుప్తు మోషే కాలంలో రాయబడిన నిర్గమకాండంలో ఉన్న ఐగుప్తు ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం పేరు ఈజిప్ట్ అని ఉందండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది అండి. అప్పుడున్న పేర్లే ఇప్పుడు ఉన్నాయి, నామకరణం కొంచెం మారింది అంతే, పేర్లు కొంచెం పదాలు మారాయి. అప్పట్లో ఐగుప్తు అన్నారు, ఇప్పుడు ఈజిప్ట్గా పిలువబడుతుంది. అక్కడ చూడండి ఒకసారి, మీరు రాసుకోండి, లేదంటే ఇంటికి వెళ్ళాక చదవండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. ఐగుప్తులోనికి ఏంటి? ఈ యూరప్ కంట్రీల్లో ఈజిప్ట్ అనేది ఒక దేశం. అప్పుడు ఉంది. ఎప్పుడు? మోషే కాలంలో ఉంది అంటే ఇప్పుడు అదే దేశం అలాగే పిలువబడుతుంది. దీన్ని కాదనడానికి ఎవరికి అధికారం లేదండి. మీకు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతాను. ఆదికాండం 2వ అధ్యాయం 10-15 వచనంలో ఒకసారి చూద్దాం. మరియు ఆ తోటను తడుపుటకు చదవమ్మా. ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు షీషోను. మొదటి దాని పేరు షీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది అండి. ఈ సందర్భం చూడగలిగితే 4 నదులు అయ్యాయండి. 4 నదుల్లోని 1 షీషోను పేరు, 2 గీషోను, 3 హిద్దెకేలు, 4 యూఫ్రటీస్ అండి. ఈ నదుల పేర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయండి. ఆది కాలంలో ఎప్పుడు రాయబడింది? మోషే గారు పుట్టిన తర్వాత, అంతే కదా. మోషే గారు పుట్టిన తర్వాత ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఆయన రాసుకొచ్చాడు.
మోషే ఏ కాలానికి సంబంధించిన వ్యక్తి? క్రీస్తుకు పూర్వం ఎప్పుడో 1800 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం అప్పటి వ్యక్తి రాసిన చరిత్ర అది ఎలా స్పష్టంగా ఉంది అంటే ఇప్పుడు కాదనడానికి వీళ్ళెవరండి? ఇప్పటికీ ఆ యూఫ్రటీస్ నది అలాగే ఉందండి. ఏదైనా తోటను తడపడానికి ఆ నది నీళ్ళే వాడాడు దేవుడు. అవునంటారా కాదంటారా? చారిత్రకంగా ఆధారాలు లేవడానికి మీకు ఎవరికి అధికారం లేదండి. చరిత్రకారులైనా సరే మరెవరైనా సరే, నువ్వు హేతువాది అవ్వచ్చు, లేకపోతే నాస్తికుడివే కావచ్చు, బైబిల్లో ఇలాంటి ఎర్రర్స్ ఉన్నాయని నువ్వు చెప్పడానికి కుదరదండి, ఒప్పుకోదు. బెత్లెహేం ఉందా? పక్కన జెరూసలేం ఉంది కదా. ఇప్పుడు జెరూసలేం, అప్పుల్లో యెరూషలేం అండి పేరు. పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది ఈరోజు. నామకరణమే మారింది అంతే, పదాలు అటు ఇటుగా ఉంటాయి. యోబు గ్రంథంలోని ఊజు దేశం ఉంటుందండి, దాని పేరు ఏంటనుకుంటున్నారు ప్రస్తుతానికి? మస్కట్. ఇలా చాలా ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. కనుక శాస్త్రంగా కానీ చారిత్రకంగా కానీ ఎవరికి బైబిల్ తప్పుపడడానికి అధికారం లేదండి. మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. తర్వాత ఏంటండి? భౌగోళిక ఆధారాలు. మరి ఇదొకటి కూడా చూసేద్దాం. భౌగోళిక ఆధారాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు రెండు ఉపయోగపడతాయండి. ఒకటి ఏంటి? చరిత్రపరంగా నదులు ఉపయోగపడతాయి. రెండు, ఈ యొక్క భారతదేశంలో చరిత్ర కూడా ఉపయోగపడుతుంది. మూడోది వెళ్ళిపోదాం. పాలస్తీనా ఉంది కదా, పాలస్తీనా, అప్పట్లో పాలస్తీనా. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఆదికాండం 12:5 వచనాలు కూడాను. మొదట నిర్గమకాండం 3:8 చదవండి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి అనగా చూడండి ఏంటంట, కానానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరెజీలకు, హిత్తీయులకు, యోబుసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను వచ్చి ఉన్నాను. ఏమండి, ఎన్ని దేశాల పేర్లు చెప్పాడు చూసారా? భౌగోళికంగా భూమి మీద అవన్నీ ఉన్నవేనండి. మీకు ఇందాకలా రూతు గ్రంథంలో, అది ఎస్తేరు గ్రంథంలో చూపించాను కదా, భారతదేశం ఇప్పటికే ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది, కాదనడానికి లేదు కదా. భౌగోళికంగా ఇది లేదు అనడానికి లేదు. చారిత్రపరంగానూ ఉన్నాయి, భౌగోళికంగా ఉన్నాయి, శాస్త్రపరంగా కూడా ఇదిగో మన బైబిల్లో ఎవిడెన్సెస్ ఉన్నాయండి. కాదనడానికి ఎవరు సరిపోరండి. ఓకేనా? ఇకపోతే మీకు కొన్ని చూపించుకుంటూ వెళ్తున్నాను, తర్వాత మీకు ఎప్పుడైనా పూర్తిగా చెప్తాను. మరొకటి, బైబిల్లో అశ్లీలత కనబడుతుంది అన్నారు కదా, దానికి ఉదాహరణగా రెండు చూపిస్తాను. ఒకటి మీకు బాగా తెలిసిందే, ఏంటి? లోతు తన కుమార్తెలతోని తప్పు చేశాడని చెప్తున్నారు కదా. ఒకసారి ఆ చాప్టర్కి వెళ్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనం అండి. ఆదికాండం 19వ అధ్యాయము 31. ఆమా, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. చాలమ్మా. ఏమండి, ఈ సందర్భాన్నే పట్టుకొని ఏం చేస్తున్నారు? తప్పు 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 అని గంట పదంగా చెప్తున్నారు కదా. దేవుడు చాలా మంచి ఆయనండి. ఆయన ఎంత మంచివాడంటే తప్పును తప్పుగాను చూపించాడు, మంచి చేస్తే మంచిగాను కూడా చూపించాడు. నేను ఉన్నాను అనుకోండి, నాకు ఈయన నచ్చారనుకో, ఈయన మంచోడనే అంటాను. నచ్చలేదనుకో విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అవునా కదా? నా నైజం, అంటే మానవ నైజం అది. దేవుడు అలా కాదండి. నేను తప్పు చేసినా తప్పుని నిరూపిస్తాడు,
మంచి చేసినా మంచిని కూడా చూపిస్తాడు. దావీదు విషయంలోనండి పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని ఎత్తి చూపించాడు లేదా? బత్షెబా విషయంలో జరిగింది ఖచ్చితంగా చూపించాడు. ఆ తర్వాత మారు మనసు పొందాడు. ఎలాగా? విరిగి నలిగిన హృదయంతో మనసు మార్చుకున్నాడు దావీదు, దాన్ని కూడా చూపించాడు. అందుకనే దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు. దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుకున్నాడు దావీదు. అలాగే లోతు చేసిన తప్పుని దాయలేదండి, దాయకుండా చూపించాడు. చూపించి మీకు ఇంకో మాట చెప్పాడండి. 2 పేతురు 2:7 చూడండి. అందరూ తప్పు 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 అంటున్నారు కదా, ఆ లోతు గురించి మంచి మాట రాయించాడండి దేవుడు. అమ్మా, నడవడి చేత బాధపడినా అదిగో నీతిమంతుడగు లోతును తప్పించాడంటే అండి. ఏమండి, లోతు నిజంగా పొరపాటు చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే దేవుడు అక్కడ ఉండే ప్రమాదం నుంచి లోతును తప్పిస్తాడా? మనసు పెట్టి ఆలోచించండి. లోతు తనకు కావాలని చేయలేదండి, జరిగిన తప్పిదం అది తప్పే, కానీ తప్పుని తప్పుగానే చూపించాడు. దేనికి? మీరు భవిష్యత్తులో ఒకవేళ ఇలాంటి తప్పు చేస్తారేమోనని దృష్టాంతరములుగా మనం ఆ తప్పుని, ఆ పొరపాటును చేయకూడదని ఆ తప్పుని ఎత్తి చూపించాడండి. అందుకనే లోతు చివరికి వచ్చేటప్పటికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనసు పెట్టి చదవాలి బైబిల్ని, మనసు పెట్టి చదివితే ప్రతిదీ అర్థమవుతుంది. మొదట చెప్పాను, లోకంలో సామెత, పచ్చ కవర్లు వచ్చినోడికి బైబిల్ అంతా కూడా తప్పుగానే కనిపిస్తుందండి. అది మీరు పెట్టుకున్నదే, నేనేం కొత్తగా ఇప్పుడు చెప్పట్లేదు. మనసు పెట్టి చదివారనుకోండి, లోతు ఎక్కడైతే తప్పు చేశాడని మీరు ఎత్తి చూపిస్తున్నారో ఆ లోతునే నా దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చిదిద్దాడండి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు, తప్పు కుమార్తెల వల్ల జరిగిపోయింది. దాన్ని అందుకనే దేవుడు ఎత్తి చూపించాడు. నాయన, మీ పిల్లలు భవిష్యత్తులో ఇలా నడుచుకుంటారేమో, జాగ్రత్త. అలా నడుచుకోకూడదని దేవుడు ఖచ్చితంగా రాయించి పెట్టాడండి. ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా ముందే రాయించి పెట్టాడు. ఇంకొక వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం అండి. దీని గురించి కూడా చాలామంది నోరు పారేసుకుంటున్నారు. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియను వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారందరినీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితిరి. చాలమ్మా. నీ యొద్దకు వచ్చిన వారితో అందరితోనూ నీ పాదాలు తెరిచి బహుగా వ్యభిచరించితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠం కట్టిన నీ సౌందర్యమును హేయ క్రియకు వినియోగపరిచి అన్నాడు. అంటే ఇశ్రాయేలు ఎలా తయారైపోయారు? ఇప్పుడు పాడైపోయారు, చెడిపోయారు. ఇంకో మాట చూద్దాం. 23 అదే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవన కాలం మందే జారత్వము చేయిచూ వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చల్లను పురుషులు నలిపిరి. అండి, ఇది చదవడానికి ఒక వ్యక్తి ఇబ్బంది పడిపోతున్నాడు ఏంటండి. మీరు మొన్నే విన్నారు, మళ్ళీ దాని గురించి నేను ఇంకేం చెప్పను. కానీ అయితే ఇదిగో బైబిల్లో ఇలాంటి పదాలు ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నారు. సరే, బైబిల్లో ఇలాంటి పదాలు ఉన్నాయంటున్నారు కదా, మీకు మొన్న మాట అడుగుతాను. ఏమండి, సరిగ్గా 9వ తరగతి 10వ తరగతికి వచ్చేటప్పటికి పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని 2 పాఠాలు ఉంటాయండి, జీవశాస్త్రంలో ఉంటాయండి. చదువుకున్న పిల్లలకైతే కంపల్సరీగా తెలుస్తుంది. ఏమండి, అందులోని స్త్రీ యొక్క జననాంగాల్ని, పురుషుడి యొక్క జననాంగాల్ని బొమ్మలేసి మరి చూపిస్తారు. ఏమండి, మరి జీవశాస్త్రం అని పేరు పెట్టావు కదా, నేను భూత పుస్తకం అంటే నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ తల తీసేసుకోవాలా?
నా దృష్టిలో నీ తల తీసేసుకోవాలి. నువ్వు చెబుతున్న పాఠ్యభాగంలోని సైన్స్ అని పేరు పెట్టి జీవశాస్త్రం అని పేరు పెట్టావు కదా, అది నీకు తప్పు కానప్పుడు ఇదిగో దేవుడు నా గ్రంథంలో రాయించింది నాకు తప్పు కాదు. మీకు బాగా అర్థమవుతుందా? ఎందుకు వ్రాయించాడు ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఎంబీబీఎస్ మెడిసిన్ చేసే స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కటి కూడా సైన్స్ పరంగా మీరు వెళ్ళిపోతే ప్రతిదీ అడ్డకోత, నిలువు కోత, ప్రతిదీ ఉంటుందండి. మరి అవన్నీ నేను బూత్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? నాకు బ్రెయిన్ లేదంటావు, నువ్వు చదువుకోలేనోడు, నీకేం తెలుసా నన్ను అంటావు. నీకు బుర్ర లేక, నీకు బైబిల్ అర్థం కాక నువ్వు చెబుతున్నావు, నేను కాదు. దేవుడు ప్రతిదాన్ని సమతులంగా రాసి పెట్టాడు. నీకు అర్థం కాక నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే పిచ్చోళ్ళలాగా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. మరి నేను పిచ్చోడనే అంటారు. బైబిల్ తప్పుడు పుస్తకమా? కాదండి. మనుషులు రాసింది పాఠ్య పుస్తకాల్లో పెడితే అది చదువుకొని విద్య అని పేరు పెట్టిన మీకు బైబిల్ని తప్పు పడతారా? ఏమండి, పురుషుని చేసింది ఎవరండి? ఆదాముని చేసింది ఎవరండి? దేవుడండి. ఆదాం ద్వారా ఎవరు వచ్చారు? స్త్రీ వచ్చింది, అవ్వ. ఏమండి, ఆయన చేసిన వ్యక్తి గురించి, ఆయన కలుగు చేసిన స్త్రీ గురించి దేవుడు రాయిస్తే తప్ప? ఏండి, ఎలా అవుద్దండి తప్పు? నేను అడుగుతున్నాను, చెప్పాలి ఇప్పుడు. తప్పు ఎలాగ అవుతుందండి? తప్పు కానే కాదు. అదే ఇప్పుడు యెహెజ్కేలు చదువుకున్నాం కదా, దాన్ని ఎందుకు దేవుడు అలా రాయించడం మీకు ఇప్పుడు చెప్తాను. పరమగీతాలు 6వ అధ్యాయము, పరమగీతాలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? ఏమండి, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు గురించి అంతలా రాయించాడు కదా. ఇగో పరమగీతాల్లో ఇదే ఇశ్రాయేలు గురించి స్త్రీగా పోల్చి ఎంత అందంగా వర్ణించాడండి. ఇది ఎందుకు అర్థం కాలేదు నీకు? ఏమంటున్నాడు? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా, ఏమన్నాడు? స్త్రీని పోలుస్తూ చంద్రబింబం అంత అందము నీకుండి, సూర్యుని అంత స్వచ్ఛమైన, సూర్యుడు ఎంత తేజస్సుకుంటాడండి, సూర్యుడు ఎంత స్వచ్ఛమైన కలలను గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు. ఎంత అందంగా పోల్చాడండి స్త్రీని. ఇది నీకు అర్థం కాదు. బైబిల్లో దేవుడు స్త్రీ యొక్క మర్మాంగాల్ని లేదా పురుషుడి యొక్క మర్మాంగాల్ని రాస్తే నీకు బూతుగా కనబడిందా? ఆయన బాధపడి ఇశ్రాయేలీలు ఇలా తయారయ్యారని ఆయన వేదన వెలగెక్కాడు. ఏంటి, నిన్నగాక మొన్న ఒక సంఘటన జరిగిందండి. భార్య అట పురుషుడు మాట వినలేదని రేచులపేట ఇలా రైల్వే గేట్ వెళ్తుంటే చెయ్యలా నరికేసేయండి. బండిలో నడుపుకుంటూ వెళ్తుంది అమ్మాయి. చూడడానికి మరి చాలా భయంకరంగా ఉంది వస్త్రధారణ అదిని. అయ్యో ఎందుకు నరికేసాడు అని చూసి నేను ఇంకో సహోదరుడు బాధపడ్డాం. ఏదో జరిగిందని. తర్వాత అడిగితేనంట భర్త మాట వినలేదంట. భర్త మాట వినకపోతే కోపం వస్తుంది కండి ఏ భర్త కానీ. భార్య అంట చెప్పినట్లు నడుచుకోపోతే భర్త కోపం వచ్చి ఏం చేశాడు? చేయి నరికేశాడు. సృష్టించిన దేవుడు చెప్పినట్లు నడుచుకోకపోతే దేవుడికి ఎంత కోపం రావాలండి? చూస్తారా ఒకసారి? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు శనగకుడి, వారిలో కొందరు శనగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించి పెట్టిన పుస్తకం అండి ఇది. బైబిల్లో అశ్లీలత ఉందని, సైంటిఫికల్ ఎర్రర్స్ ఉన్నాయని, జియాలజికల్గా ఎర్రర్స్ ఉన్నాయని, హిస్టారికల్గా ఎర్రర్స్ ఉన్నాయని మీరు అంటున్నారు కదా. కుదరదు. భౌగోళిక ఆధారాలైనా, చారిత్రపరంగా ఆధారాలైనా, శాస్త్రీయపరంగా ఆధారాలైనా, ఇదిగో బైబిల్లో అశ్లీలత ఉందన్నారు కదా,
దేనికైనా సరే బైబిలే టాప్ అండి. బైబిల్ టాప్. నేను మొదట చెప్పాను, ఎప్పటికీ దీన్ని అనేక కోట్ల మంది ప్రతిరోజు కొనుక్కొని చదువుతున్న పుస్తకం ఇది. రోజుకినండి ప్రతిరోజు కొన్ని వేల పుస్తకాలు అమ్ముడిపోతాయి. ఎందుకండి ఇంతలాగా? ఏ రోజు చదివినా కొత్తదనం ఉట్టు పెడుతుందండి. అది ఒక బైబిల్లోనే సాధ్యం. ప్రతిరోజు చదవండి, దేవుడు ఏదో ఒక మీ మనసుకి ఒక కొత్త అంశాన్ని కదిలిస్తాడు. చదవాలి చదవాలి చదవాలి, చదివితే తెలుస్తుంది దీనిలో ఉన్న సారాంశం ఏంటనేది. నువ్వు తప్పు పట్టాలని చదివావు కదా, నీకు తప్పులే దొరుకుతాయి. ఇప్పుడు ఒక పాయింట్ వదిలేసాం కదా, దాని దగ్గరికి వెళ్దాం. ఏంటది? బైబిల్లో సంతకాలు లేవు, అంతేనా? రాశారు పుస్తకాలు, ఎక్కడి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాశారు. కానీ రాసిన వ్యక్తులు ఏం చేయలేదు, సంతకం చేయలేదు కనుక మేము నమ్మం. ఎవరి మాట ఇది? అప్పుడులో ఉన్నారులే కొంతమంది పలికారు, వాళ్ళ పేర్లు ప్రస్తావనలు మనకు అవసరం లేదు. కానీ దాని గురించి ఏం రాశాడో చూద్దాం మనం ఈ బైబిల్లో. ఓకేనా? ఏమండి, ఆదికాండంలో నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు ఎవరు రాశారు? మోషే రాశాడు. మోషే గారు ఇప్పుడు సంతకం పెట్టాలా? చెప్పండి. మోషే సంతకం పెడితే ఇప్పుడు అది ఓకే చేస్తారా? ఇందాక పేతురు పత్రికలో మీకు మాట చూపించాను. 2 పేతురు 1వ అధ్యాయం 20-21 మళ్ళీ చూడండి. ఓకే. ఎలాగనగా మనిషిని ఇచ్చిన బట్టు కలగలేదు, కానీ మనుష్యులు ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఎవరి వల్ల పలికిరంటండి? మోషే రాసిన, యెహోషువ రాసిన, న్యాయాధిపతులు సమూయేలు రాసిన, అక్కడి నుంచి మీరు ప్రకటన గ్రంథం పద్మాసు ద్వీపానికి అంకితం అయిపోయిన యోహాను గారు వరకు కూడా ఎలా రాశారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. నువ్వు కాదన్నావు అనుకో, చనిపోతావు కదా, చనిపోయిన తర్వాత దేవుడు చూపిస్తాడు నీకు అసలైంది. నమ్మవనుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇదేండి. నమ్మవా? అయినా నీకు ఒకటి చూపిస్తాను. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. భలే ఉంటుందండి బైబిల్. నువ్వు నమ్మలే కానీ అద్భుతాలు జరుగుతాయి. నమ్మలేదా, అయిపోయింది నీ చరిత్ర. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం అండి. యెహోవా గ్రంథమును, ఏమండి ఎవరిదంట ఈ పుస్తకం? బైబిల్ అని పేరు పెట్టరు కానీ యెహోవా గ్రంథం పరిశీలనతో చదువుకోవాలట. అసలు దీని పుస్తకం పేరేంటి? ఇప్పుడు దేవుడిది, ఆయనది. ఏదో ఒక మతపరంగా తయారవుతుందని చెప్పే బైబిల్ అని పెట్టారండి పేరు. దేనికి సంబంధించింది కాకుండా ఉండాలని. యెహోవా గ్రంథం అని పెడితే ఇది వాళ్ళది అని ముద్రించేస్తారని బైబిల్ అని పెట్టారు. ఏమండి, మీకు బైబిల్లో 2 పుస్తకాలు ఉన్నాయి. ఏంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకి ఇంకొక పేరు ఉంది, తెలుసా మీకు? చెప్పాలి ఎవరైనా ఒకరు. సింపుల్గా క్రొత్త నిబంధన ఒక్కటే ఉన్న పుస్తకానికి ఒక పేరు ఉంటుంది. తెలీదా? చెప్పనా? క్రొత్త నిబంధన ఒక్కటే ఉంటుంది, దానికి ప్రేమ సందేశం అనే పేరు ఉంటుందండి. క్రొత్త నిబంధన ఒక్కటే ప్రింట్ అయిన బుక్ చూడండి. ప్రేమ సందేశం అంటే ఏంటనుకుంటున్నారు? అప్పుల్లో జరిగే యుద్ధాలు అలాంటివి ఎవరు ఉంటే రక్తపాతాలే ఉంటాయని, నాయన ఇదంతా కృపాకాలం కదా, అందుకే ప్రేమతోని నా కుమారుడు వచ్చి కొన్ని మాటలు మీకు చెప్తాడని చెప్పి ప్రేమ సందేశం అని పెట్టారండి. ప్రతి దానికి అర్థం ఉంటుందండి. అర్థం తెలియక ఇగో అపార్థాలు చేసుకుంటున్నారు అందరూ. ప్రేమతో రాయించిన పుస్తకం ఇది. ఏంటనుకుంటున్నారు? ఆయన మనల్ని ప్రేమిస్తే ఈరోజు ఇది మన చేతికి వచ్చింది. ఎన్నోసార్లు తగలబడిపోయింది పుస్తకం, అయినా సరే ఆయన సంకల్పంలో మన చేతికి రావాలని దేవుడు ప్రేమించి మరిచ్చాడు.
ఏంటి ఈ మధ్యకాలంలో నాకు ఒక చిన్నది తెలిసిందండి. ఈ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త చివరి వరకు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఒకసారి మీ పుస్తకంలో, మీ బైబిల్ గ్రంథంలో. టక్కని చెప్పాలా? మత్తయి సువార్త నుంచి యోహాను చివరి వరకు తీయండి. 102 అంటే 51 పేజీల పుస్తకం. 51 పేజీల్లోని మొదటి పేజీ తీసేయండి. ఎందుకంటే అక్కడ తెల్ల పేజీ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి కౌంటింగే ఉంది ఈ 52 పేజీలను. ఓకేనా? 51 51 పేజీల చరిత్ర కలిగింది యేసుక్రీస్తు వారి చరిత్ర. ఏంటంట? యేసుక్రీస్తు వారి చరిత్ర ఎంతంట? 51 పేజీల. యేసుక్రీస్తు వారు ఒక్కొక్కటి వదిలి వెళితే దాని తర్వాత వచ్చిన వారు భక్తులందరూ కూడా మిగిలిన వృత్తాంతాన్ని అంతటిని పూర్తి చేశారండి. పేతురు దగ్గర నుంచి పద్మాసు ద్వీపం నుండి యోహాను వరకును. ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకో గంట పడుతుంది, నాకు అంత సమయం లేదు. మీకు ఈ బిట్టు నాతో ఈ మాట చెప్పిన వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను. అదే యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి మాట చూడండి, చదవాలి ఫాస్ట్గా. యేసు చేసిన కార్యాలు ఇంకను అనేకములు కలవు, వాటిని ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు ఏది చాలదంట? బా, ఏం చెప్పాడండి. ఏంటి, యేసు చేసిన కార్యాలు రాస్తే భూమి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇక్కడి వరకు కూడా సరిపోదంటండి. అలాంటి నువ్వు 51 పేజీల చరిత్ర లేదని చెప్తావా బైబిల్లోని యేసుక్రీస్తు గురించి? నా యేసు ఏదో వదిలేడో తెలుసా నీకు? ఆ వదిలిన ప్రతిదీ కూడా పూర్తిగా చివరి వరకు, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం వరకు, చివరి వచనం కూడా దేవుడు రాయించి ఖచ్చితంగా పెట్టాడు. మీకు దీనికి ఇది అర్థం కావడానికి నీకు ఒక విషయం చెప్తాను. ఎక్కడో నిర్గమకాండంలో మోషే కాలంలో ఉన్న ధనవంతుడు దరిద్రుడు గురించి ఆ పాత నిబంధనలో ఎక్కడ ఏది కనబడదండి. నా యేసు బ్రతికిన కాలంలో ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో 2 వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు చనిపోయి దేవుని కోసం బ్రతికిన వ్యక్తి ఏం చేశాడు? లాజర్ అనే దరిద్రుడు నాతో పాటు పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు అనే వ్యక్తి నరకంలో యాతన పడుతున్నాడు అని చారిత్రకంగా రుజువు చేసింది ఎవరో తెలుసా? అప్పటి వరకు కూడా పరదేశం ఉందని ఎవరికి తెలియదండి. పాతాళం రాయబడుతుంది పాత నిబంధన అంతా కూడా. నా యేసు చెప్పాకే తెలిసిందండి. అలాంటిది యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడతారా? సమస్య లేదు, వదిలిపెట్టనండి. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మాట్లాడతాను భవిష్యత్తులో. బైబిల్ గురించి నీ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఎర్రర్స్ కోసం బైబిల్ని తప్పుపడతావా? సమస్య లేదు. ఇది మచ్చు తునకకు ఒకటి మాత్రం ఈరోజు వదిలింది, భవిష్యత్తులో చాలా వస్తాయి. ఇవన్నీ మరి వాళ్ళు కూడా లైవ్లో వింటారు కనుక నా మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. వీలైతే మరలా మంచి దేవుని మాటలతో మరలా కలుసుకుందాం. మీరందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన విలువైన మాటలను మీ పిల్లల ముందు ఉంచాను నాయన. మీ గురించి నాయన మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథం గురించి కొన్ని కారు కూతలు, తప్పుడు కూతలు అయినా మేము బ్రతికిన దినాల్లో కూస్తుండగా వాటిని సవరించడానికి, వాటిని ఇది తప్పు కాదని తెలియజేయడానికి మీ యందు నిష్పక్షపాతంగా యథార్థంగా నిలబడి మీరిచ్చిన జ్ఞానం చేత తండ్రి కొన్ని మాటలు వాళ్ళ ముందు ఉంచాం తండ్రి. వారి మట్టి మెదళ్ళకు నాయన ఈ యొక్క మహాజ్ఞానాన్ని ప్రేమ చేత అందించి వారు బ్రతుకుంటే మనసు మార్చుకొని మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని తెలుసుకొని తండ్రి మరొక అవకాశాన్ని వారికి దయచేయండి. ఇదంతా కూడా నైనా వాళ్ళని ప్రేమించి తెలియజేసిందే కానీ, ప్రేమతోనే కానీ, కక్ష కానీ, కోపం కానీ, మరి ఎటువంటి పక్షపాతం లేదని మీకు తెలుసు తండ్రి. వారు మారి మనసు మార్చుకొని మాతో కూడా ప్రయాణం చేసి మీరుండే మహాలోకాలకు చేరుకునే అవకాశం వారికి కూడా అనుగ్రహించమని నాయన ఈరోజు ఈ సన్నిధిలో నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే తండ్రి వారి మనసులను మార్చండి. బైబిల్ను తప్పుపట్టే ఏ వ్యక్తినైనా తండ్రి మరి మీ జ్ఞానం చేత మీరు నోరు మూయిస్తారని తప్పుడుగా మాట్లాడకుండా దాన్ని అర్థం చేసుకొని మరి మీ వైపు మళ్ళుతారని ఈ యొక్క కొన్ని మాటలను సమాజంలో మీ పిల్లల ముందు ఉంచాం తండ్రి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే తండ్రి మరలా మీ కుమారుడు వచ్చి పర్యాంతరం వరకు రండి మీ మాటలను ఇలా చెప్పుకుంటూ తండ్రి మీలో ఉన్నతంగా ఆత్మీయంగా ఎదగడానికి తగిన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.